హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే మాంటేజ్ నాట్ అప్లోడ్ అని వచ్చింది ఛానల్లో. సో ఇష్యూ వచ్చేసి రిజిస్టర్ కంటెంట్ ఇష్యూ. సో డేట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ డేట్లో మీకు మాంటేషన్ అనేది రిజెక్ట్ అయ్యింది. సో మాంటేషన్ రిజెక్ట్ అయిన రీజన్ వచ్చేసి రిజిస్టర్ కంటెంట్ ఇష్యూ అని మెన్షన్ అనేది చేశారు. సో ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ అనేది చేసేసాను. రిజిస్టర్ కంటెంట్ గురించి కూడా నేను చాలా వీడియోస్ దాకా చేశానండి. ఈ వీడియోలో మనం అప్పీల్ అనేది చేయబోతున్నాం కాబట్టి అప్పీల్ బై సెండింగ్ ఏ వీడియో అని ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది చేసి అప్పీల్ అనేది చేసాం. రీఅప్లై దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో రీఅప్లైకి ముందే అప్పీల్ చేసి మానిటైజేషన్ అనేది తీసుకొస్తాను ఈ ప్లేస్లో మాకు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు రీఅప్లై దాకా వెయిట్ చేయాల్సి ఉంటే 90 రోజుల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇంగ్లీష్లో క్లియర్గా మాట్లాడండి. సో మ్యాక్సిమం 5 నిమిషాల లోపు ఉన్నట్టు చూసుకోండి. మీ ఛానల్ యూఆర్ఎల్ 30 సెకండ్లు పేస్ట్ చేయండి. మీ ఛానల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎలా ఎడిట్ చేస్తున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియో అన్లిస్టెడ్లో ఉంచేసి మీరు వీడియో యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి సబ్మిట్ అనేది చేయండి. సో ఇప్పుడు నేను అన్నీ క్లియర్గా ఎడిట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి సో క్రియేట్ ఆప్షన్ ఇచ్చేసి అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని అప్లోడ్ అనేది చేస్తాను. సో వీడియో అనేది అప్లోడ్ అనేది చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ అనేది చేద్దాం. టైటిల్లో వచ్చేసి అప్పీల్ ఆప్షన్ మీరు టైప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఎటువంటి కీవర్డ్స్ ఇవ్వకండి, థంబ్నెయిల్ ఇవ్వకండి. వీడియో అనేది అప్లోడ్ అనేది అవుతుంది. సో అప్లోడ్ అయ్యేంతలోపు ఏదైనా ట్యాగ్స్ ఏమైనా ఇచ్చారా లేదని చెప్పేసి క్లియర్గా మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ట్యాగ్స్ ఉంటే రిమూవ్ అనేది చేసేసుకుందాం, ఓకేనా. సో ఆల్టర్డ్ కంటెంట్లో నో అనేసి ఇచ్చిన ట్యాగ్స్ ఏవి లేవు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో క్లియర్గా మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయండి. లేదంటే మీరే చేసేయండి అంటే కంపల్సరీగా చేసి అనేది ఇస్తానండి. ఛానల్ చెక్ చేసి మానిటైజేషన్ అవుతుందా లేదని చెప్పేసి క్లియర్గా ఫుల్ రివ్యూ చేసేసి మీకు డిసిషన్ అనేది చెప్తాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అబౌట్ సెక్షన్లో ఇచ్చాను, ఛానల్ బ్యానర్లో కూడా నేను ఇచ్చాను, ఓకేనా. అందులో మీరు మెసేజ్ అనేది చేయండి. డైరెక్ట్గా కాల్ అనేది చేయకండి, అటెండ్ అనేది చేయను. ఇప్పుడు మనకు వీడియో అనేది అప్లోడ్ అయింది. సో వీడియో వచ్చేసి మనకు విజిబిలిటీలో అన్లిస్టెడ్లో ఉంచండి. ప్రైవేట్లో ఉంచకండి, పబ్లిక్లో ఉంచకండి, అన్లిస్టెడ్లో మాత్రమే ఉంచండి. సో వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత అన్లిస్టెడ్లో ఉంచాము కదా, ఒక వీడియో యూఆర్ఎల్ వచ్చేసి కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, పాపప్ వస్తుంది. ఇంకొకసారి కూడా మీరు లింక్ కాపీ చేసుకొని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ అప్పీల్ మీద క్లిక్ చేసేసి వీడియో యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత యువర్ అప్పీల్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి 14 రోజుల దాకా వెయిట్ చేయండి, రివ్యూ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. మ్యాక్సిమం 14 రోజుల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 24 అవర్స్లోనే మీకు కంప్లీట్ అనేది చేసేస్తారు. మానిటైజేషన్ వచ్చిందంటే వచ్చింది, లేదంటే రిజెక్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. సో ఇష్యూ సాల్వ్ చేయకుండా మీరు అప్పీల్ ఎన్ని చేసినా కానీ ఎన్ని రీఅప్లై చేసినా కానీ రిజెక్ట్ అవుతూనే ఉంటుందండి. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో అప్పీల్ చేసిన తర్వాత మీరు ఎటువంటి వీడియోస్ అనేది డిలీట్ చేయకూడదు. అప్పీల్ చేయబోదు ఎటువంటి వీడియోస్ డిలీట్ అనేది చేయకండి. అలా చేసినట్టయితే మళ్ళీ మీకు రిజెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మాకు 24 అవర్స్ అయిన తర్వాత వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. సో యు ఆర్ నో ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసింది. లెట్స్ గో ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్కి వద్దాం. ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు సో ఎర్న్ ఆప్షన్లో సో మానిటైజేషన్ అనేది మనం డాలర్ సింబల్స్ అనేవి అన్ని టోటల్గా సెటప్ అనేది చేసాం. వాచ్ పీరియడ్ యాడ్స్ క్లిక్ చేసుకోండి. వాచ్ పీరియడ్ యాడ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మానిటైజేషన్ యువర్ వీడియోస్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ ఇచ్చేద్దాం. గెట్ స్టార్టెడ్ ఇచ్చిన తర్వాత రివ్యూ అండ్ యాడ్ డిఫాల్ట్స్ ఉంటుంది. ఏం చేంజెస్ చేయకండి, నెక్స్ట్ ఇచ్చేయండి. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియో ఉంటుంది. మానిటైజేషన్ ఆల్ ఇచ్చేయండి. మానిటైజేషన్ ఆల్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే అన్ని వీడియోస్కు ప్లేస్ అనేది అవుతుంది డాలర్ సింబల్స్, ఓకేనా. షార్ట్ వీడియో యాడ్స్ ఉంటుంది. షార్ట్ వీడియోస్ ఆల్రెడీ సెట్ అయింది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సూపర్స్ ఉంటుంది. సూపర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సూపర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. సో ఒక్కొక్కటిగా ఆన్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, సో అప్పీల్ అనేది చేసాం, మానిటైజేషన్ అనేది క్విక్గా తీసుకొని వచ్చాం. సో మ్యాక్సిమం మీరు 24 అవర్స్ వరకు వెయిట్ చేసేంచాలి. ఆటోమేటిక్గా రివ్యూ కొన్నిసార్లు డిలే అవుతుంది, 2 రోజులు 3 రోజులు అవుతుంది. మీరు వెయిట్ చేయండి, ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో రివ్యూ అనేది కంప్లీట్ అనేది చేస్తారు. ఇప్పుడు చూసారు కదా, సో మనం అప్పీల్ చేసాం, మానిటైజేషన్ అనేది తీసుకోవచ్చాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.